ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో వైభవంగా సరస్వతి పూజలు. విద్యార్థులకు ఆశీస్సులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను పునఃప్రారంభించేందుకు చర్యలు. శాప్ డైరెక్టర్ ఏ రమణారావు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో చిన్నారులకు సామూహిక సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది దసరా నవరాత్రులు పురస్కరించుకుని మూల నక్షత్రం రోజున సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతి పూజలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ యువ వీర్రాజ్ చౌదరి, టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నేమాని సత్యనారాయణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ 3000 మంది విద్యార్థుల చేత పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, తుమ్మల సునీత, చెక్కా సుమిత్ర, సీకోటి అప్పలకొండ, పోలేపల్లి జగన్, ఆలయ అర్చకులు విజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఆ సరస్వతి కటాక్షించి భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో, ఏ విధంగా చదవాలనుకున్నారో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నారో వారి మనసులో అమ్మవారి దేవల వారి కోరికలన్నీ నెరవేర్చి, ఆశయాలు నెరవేర్చి ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారి దేవల నేను ఈ కుల ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకున్నామని సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరి కోసం అమ్మవారి దేవత అంతా మీకు మంచి జరగాలి, భవిష్యత్తు అంతా మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మన కాకినాడ నగరంలో ఈ బాలకృష్ణ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు సరస్వతి పూజ పెట్టడం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన ఆలయ చైర్మన్ గారు గంటి బాబీ గారు, యువ గారు, అదేవిధంగా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కార్యవర్గ సభ్యులుగా నియమించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు వస్తే చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడున్న పిల్లలందరూ రావాలని కోరుకుంటారు ఈ కాకినాడ నగరంలో.
వాళ్ళకి అంత స్థలం లేదు. ఎంతవరకు స్థలంలో అంతవరకే ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంది కొంతమంది మాకు రాలేదు పాస్ అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడలేదు. మీరు రాకపోయినప్పుడు కూడా మీకు కూడా ఈ సరస్వతి కళాశాల మీకు అందుతుంది అమ్మవారి దేవాలయం సందర్భంగా తెలియజేస్తున్నాం. మనసులో జ్ఞానించుకోండి, మీ ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోండి. ఈ బాలకృష్ణ అమ్మవారి ఆశీస్సులు ఈ సరస్వతి దేవి కళాశాల మీకు అందుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూడండి ఎంతవరకు పేరున్న అంతవరకు పెట్టినా కూడా ఇంకా సరిపోలేదు చెప్పాలంటే. అయినప్పుడు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో పూజ సామగ్రి ఇచ్చారు, ఏర్పాటు బాగా చేశారు. ఈరోజు ఆలయ చైర్మన్ భారతి గారిని, అదేవిధంగా కార్యవర్గ సభ్యుని, యూరో గారిని మీ కోట ప్రభుత్వం మనస్ఫూర్తిగా బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తారు. అరేంజ్మెంట్స్ మనస్ఫూర్తిగా సందర్భంగా తెలియజేస్తుంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనింగ్ కలెక్టర్ మానిషా, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, సిపిఓ పీత్రినాథ్, డిపిఓ రవికుమార్, జీజీహెచ్ ఎస్డీసీ ఎన్ శ్రీధర్లతో కలిసి హాజరై కాకినాడ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగోపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడికి తొలగింపు, పారిశుద్ధ్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 365 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను సంబంధిత క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని ఆయన తెలిపారు. ఆయా శాఖల్లో నమోదైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. తుని టోల్ ప్లాజా వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs has been seized in this case. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లు అటాచ్ చేశారు, అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బిన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవడానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా. రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునర్ప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు చేపట్టిందని సంస్థ బోర్డు మెంబర్, అకాడమీస్ కమిటీ సభ్యులు ఏ రమణారావు తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఏ రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె జగదీశ్వరి, PBVSN రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమిటీ సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు, అదనంగా కావాల్సిన సౌకర్యాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు DSE కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తమ పర్యటన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఏ రమణారావు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం
నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు 2019లో మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు శాప్ చర్యలు చేపట్టిందని అన్నారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో దాదాపు అన్ని క్రీడల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని, డార్మిటరీ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం, కోచ్ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో ఉంచామని, వీటిపై శాప్ అకాడమీస్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్సి సిబ్బంది వేతనాల కుదింపు, పెండింగ్ బకాయిల చెల్లింపు సమస్యలపై వినతిపత్రం కమిటీకి సమర్పించగా శాప్కు తెలియజేస్తామని, అలాగే పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వసతులు అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు రవీంద్రనాథ్, జగదీశ్వరి, బుచ్చిరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో డిఎస్టీఏ శ్రీనివాసరావు, డిఎస్సీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రమణరావు గారిని, అలాగే ఇదివరకే శాప్ బోర్డ్ మెంబర్గా చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన శాప్ డైరెక్టర్ రవీంద్ర గారికి, అలాగే అన్నమాట మన మహిళల కోటాలో యంగ్ అండ్ డైనమిక్ మన జగదీశ్వరి మేడం గారికి, అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకి బుచ్చిరాజు గారు, దాన్ని ఎట్లయినా డెవలప్ చేద్దాం అన్నటువంటి అనకాపల్లి నుంచి బుచ్చిరాజు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే మన కాకినాడలో అకాడమీలని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తూ, అంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అకాడమీలు అన్నీ కూడా పునరుద్ధరించడానికి కాకినాడని వేదిక చేసుకొని మంచి అకాడమీలు, అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టేట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ బేస్ చేసుకొని అకాడమీస్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కమిటీ అందరికి కూడాను నేను స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కమిటీ అంతటికి కూడాను మన జూన్ గ్యాలియే స్పెషల్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వీరందరికీ కూడాను తీసుకొచ్చి వారిని ఆమె తాలూకా సారథ్యంలోనే ఈ 2-3 జిల్లాలన్నీ కూడాను విజిట్ చేయించి బెస్ట్ ఏవైతే అకాడమీస్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ అకాడమీస్ అన్నిటి కూడాను జూన్ గ్యాలెట్ గారు అనమాట ఈ టీం అంతా కూడా అకామిడీ చేస్తున్నారు. ఇప్పుడు మన టీంని ఒక్కొక్కరు కూడాను ఆ ప్రాంతంలో మనకి సార్ట్ అవుట్ విధంగా చేయాలని మన బోర్డు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అన్నిటి కూడా చూసి మళ్ళీ ఈ కమిటీ ఒక రిపోర్ట్ మన గవర్నమెంట్కి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఈ ఆల్ ది ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్, తర్వాత మన లోకల్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి డిఎస్డిఓ గారు వీళ్ళంతా ఉన్నారు, కోచెస్ ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఎట్లా ఉంది, ఈ పొజిషన్స్ కూడా వాళ్ళు ఉన్న కెపాసిటీస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో బి జడ్జెడ్ అనమాట. ఇక్కడ కోచెస్ని ఎవరిని పెట్టాలి, లేకపోతే డిఎస్డిఓని ఎవరిని ఉండాలి, ఎందుకంటే ఈ సెంటర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్స్ అనమాట. మనకి నేషనల్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ద గేమ్స్ ఇక్కడ ఏ గేమ్స్ అయితే మనం అలాట్ చేస్తామో ఆ గేమ్స్లో కోచెస్ కానీ, లేకపోతే వీళ్ళు మనకి ఎంత బ్యాక్ అనమాట, మనకి రిజల్ట్ బ్యాక్ టు ది గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనం పరిశీలించి దెన్ ఆఫ్టర్వర్డ్స్ వీ వాంట్ గివ్ ది రిపోర్ట్ అండ్ బికాస్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్, దోస్ ఆర్ దేర్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్స్లో బోర్డ్ మెంబర్స్గా వర్క్ చేసిన వాళ్ళు మన రవీంద్ర గారు, అలాగే ఉన్న మన మై కొలీగ్స్ రాజు గారు, అలాగే మేడం గారు, వీళ్ళందరూ కూడాను ప్రతి విషయంలో కూడాను చాలా డీప్గా ఆలోచించుకొని తర్వాత మనకి ఎగ్జాక్ట్ రిపోర్ట్ మనం ఏదో ఎగ్జాజరేషన్ చేసి ఇక్కడ ఉన్న ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అని కాకుండా ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయి, మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, పిల్లలకి ఏమేమి కావాలి, ఇవి అన్నీ కూడాను థింక్ చేసేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకొని వీల్ హ్యావ్ టు గివ్ ది రిపోర్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ దిస్ విజిట్ టు కాకినాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం. ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మనం ఏం చేయగలమో యాక్చువల్ రిపోర్ట్ని మేమందరం పట్టుకెళ్ళి మా షాప్ చైర్మన్ గారు ఇస్తామండి. షాప్ చైర్మన్ గారి ద్వారా గవర్నమెంట్ పిలుద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 monthలో ఇవి స్టార్ట్ చేయని చెప్పి పట్టుదలతో ఉన్నామండి. మేము ఆ లైన్లోనే మేము ప్రయాణం చేస్తున్నాము. యాక్చువల్గా కాకినాడలో ఏమేమి ఉన్నాయంటే నాకు పూర్తి ఐడియా ఉందండి. కాకినాడ ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము. ఎప్పుడు 2000 ముందు ఇక్కడ అకాడమీ కబడ్డీ ఖోఖో అకాడమీ ఉండేప్పుడే దీంతో మా పిల్లలు 20 మంది ఆడపిల్లల ఖోఖోలు ఉంటే 14 మంది నా స్టూడెంట్స్ ఉండారండి ఇక్కడ దేవరపల్లి నుంచి.
ఎప్పుడు వస్తుంటాం అన్ని ప్రతి అలాగే మొన్న వచ్చామండి నేషనల్ స్పోర్ట్స్ డేకి సంబంధించి గేమ్స్ పెట్టడం కూడా మేము వచ్చాము, అన్నీ చూసామండి. ఇది కొత్తది కాదు. కానీ కంపల్సరిగా మా సైనికులు ఏమన్నారంటే మీరు అణువు చూసి ప్రతి రిపోర్టు మాకు అందంగా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా అని చెప్పడం వల్ల మళ్ళీ మేము విజిట్ చేస్తున్నామండి. యాక్టివ్ వాళ్ళు 2 ఫోన్ చేస్తే శ్రీనివాస్ గారికి మాకు అన్నీ తెలిసిపోదు ఇక్కడ. కానీ మా ఉద్దేశం అది కాదండి. ప్రత్యక్షంగా మా టీం అందరూ చూసి యాక్టివ్ రిపోర్ట్ మనం చైర్మన్ గారికి ఇచ్చేసి ఇక్కడ ఏ గేమ్కి అవకాశం ఉందో అవి స్టార్ట్ చేస్తామండి. డెఫినెట్గా గతంలో మనం 28 ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకొని అకాడమీలు పెట్టామండి. బాజర్ గాంధీవా పెట్టాము, అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టామండి. విదేశీ కోచ్లు కూడా వచ్చేసి అక్కడ కోచింగ్ ఇచ్చారు. తర్వాత మీకు తెలుసు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది, అన్నీ ఎలా రద్దు అయిపోయినాయో అకాడమీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. అందుకని మరి ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా వచ్చామండి. వితిన్ 1 మంత్లో మీరు డెఫినెట్గా కాకినాడలో స్టేడియంస్ వస్తారండి, అది గ్యారెంటీ జరిగింది. ఈ రిపోర్ట్ మేము ఇవ్వాలి, ఈవినింగ్ కల్లా దీన్ని మేము ఏం చూసామో ఆ రిపోర్ట్ చేసి మేము షాప్కి పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వైజాగ్ వెళ్తామండి. పిఠాపురం అభివృద్ధికి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కలిసేందుకు విచ్చేసిన పిఠాపురం జనసేన నాయకులు తరలివచ్చారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబులు విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్సీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నెల మొదటి వారంలో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగబోయే అభివృద్ధి పనుల గురించి మాట్లాడటానికి కలెక్టర్ గారు కలిసాం. ఈరోజు ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చించాము. ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు షేర్ చేసుకున్నారు. అదేవిధంగా త్వరలోనే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సందర్శిస్తారు. ఆ డేట్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు. కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఆయనకు ఉండడం వల్ల ఈ పర్యటన అనేది కొంచెం ఆలస్యమైంది. అయితే రాబోయే 2-3 వారాల్లో తప్పకుండా ఆయన పిఠాపురాన్ని సందర్శించి ఏదైతే ప్లాన్ చేశారో కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అవి ఉన్నాయి. అవన్నీ అన్ని అంశాలతో పాటు ఈ 2-3 రోజుల్లో గత 2-3 రోజులుగా జరిగిన సంఘటనల మీద కూడా చర్చ జరిపాము. ఏమైనప్పటికీ ఆ సమస్య మీద మాట్లాడవలసింది డిప్యూటీ సీఎం గారే. ఆయనే దానికి సంబంధించిన విషయాలను మీ అందరితో షేర్ చేస్తారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. సోమవారం ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, పెన్షన్ వంటి విభాగాలకు సంబంధించిన 11కు పైగా సమస్యలతో కూడిన అర్జీలను ప్రజలు కమిషనర్ భావనకు అందజేశారు. వాటిపై సంబంధిత శాఖ అధికారులను వెంటనే స్పందించాలని కమిషనర్ సూచించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని కూడా ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ సీతారాం, టీపీఆర్ఓ శైలజ, అకౌంటెంట్ రామశాస్త్రి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో వలందపేటలో వేంచేసి ఉన్న శ్రీ గొంతు ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకునేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ వలందపేటలో వేంచేసి ఉన్న 100 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ గొంతు ఎల్లమ్మ తల్లి ఆలయంను నేటి తరం వారు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోక ఆనంద్ సాగర్, మాజీ కౌన్సిలర్ మొరదాండ నాగేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పివి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సాదే ఫకీర్రాజు, నక్కా చండకేశవ స్వామి, లంకా బాలగణేష్, ఏలేటి గోపాలకృష్ణ, బోనుగడ్డం శ్రీనివాసు, ఇసుకపట్ల సింహాద్రి, రోకం రాజు, మువ్వల శ్రీనివాస్, ఓబా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తుంది ఈనాడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూస్తున్నారు ఈ రోజున అమ్మవారు
దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి విజయవాడలో. ఎప్పుడు లేని విధంగా ఈరోజు దసరా ఉత్సవాలు అంటే మైసూరులో బ్రహ్మాండంగా చేస్తారు. అంటే మైసూరులో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమరావతిలో అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఈ రోజున ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పెట్టేస్తుంది. మొత్తం రాష్ట్రమే కదా, పక్క రాష్ట్రాలు కూడా కదిలి వచ్చారు జనం, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినానండి, చిన్న ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారండి. చాలా గొప్ప ఏర్పాట్లు చేశారండి. నేను కూడా వెళ్ళాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాను మొన్ననే. విఐపీలు కూడా 1 గంట ఇచ్చారు అంతే. సామాన్యంలాగే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాను తప్ప ప్రత్యేకంగా విఐపీలు అని పెడితే అందరూ విఐపీలు అయిపోతారు, సామాన్యులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టింది ఈ రోజున. ఆ విధంగా ఈరోజు చూస్తే విజయవాడ వెళ్ళి చూస్తే ఏదో మైసూర్లో ఏదైతే దసరా ఉత్సవాలు జరుగుతాయో ఆ విధానం అట్మాస్ఫియర్ కనిపించింది. ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మనందరి తరపున. భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాలు అమ్మవారిని మనం కాపాడుకోవాలి, మన పూర్వీకుల ఆశయాలను నెరవేర్చాలి. అదేవిధంగా వలందపేటలో ఇప్పటికే మన రామాలయం బ్రహ్మాండం కట్టుకున్నాం. భవిష్యత్తులో అమ్మవారి జాతరలు ఏ జరిగినప్పుడు కూడా ఆ పూర్వీకుల ఆశయాన్ని నెరవేర్చడం కోసం మీ కొండబాబు ఎప్పుడు మీకు అన్ని విధాలా సహకరిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వలందుపేట గ్రామదేవత గొంతెలమ్మ తల్లి ఆలయాన్ని 102 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని, ఈ కృష్ణాలయాన్ని సందర్శించడానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కొండబాబు గారు ఇచ్చేశారు. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా ఏకమై ఈ దసరా ఉత్సవాల సందర్భంగా గొంతెలమ్మ తల్లికి ఘనంగా పూజలు జరుపుతున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నందుకు ఈ గ్రామం తరఫున, ఈ గ్రామం అల్లుడిగా, ఈ సంఘం తరఫున నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి అలాగే నిత్య పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాశస్యం ఏంటంటే ఈ కృష్ణాలయంలో, ఈ కృష్ణ దేవాలయంలో అమ్మవారు గొంతేలమ్మవారు చాలా ప్రసిద్ధి పొందారు. అమ్మవారు కుంకుమ భరణిలో ఉంటారు. అమ్మవారు భరణిలో ఉండడం ఇక్కడ విశేషం అండి. అమ్మవారికి రోజు కుంకుమార్చన జరుపును. అమ్మవారికి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మవారు శ్రీ గొంతేలమ్మ అమ్మవారు. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా, మరి దసరా శరణావతి సందర్భంగా మనకి ఈ 11 రోజులు 11 అవతారాలు అష్టోత్తర కుంకుమార్చన జరుపబడుతుంది. ఈ అమ్మవారికి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కుంకుమ భరణిలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి నిజ రూప దర్శనం ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారికి నిజ రూప దర్శనం జరుగుతుంది. అందరూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రాశస్యం పొందింది. ఇక్కడ దర్శించుకున్న భక్తులకి వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఓం శాంతి శాంతి, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం రద్దు చేయాలని కోరుతూ కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా పరిషత్ సెంటర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్ తో పాటు రాజ్ తలుపులమ్మలు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి నేతల హామీలు చూసి జీతాలు పెరుగుతాయని, కార్మికుల బ్రతుకులు బాగుపడతాయని ఎంతగానో ఆశించామని అన్నారు. జీతాలు సరిపోక ఒక డ్యూటీ అయిన తరువాత మరొక వృత్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. జీజీహెచ్ మాతా శిశు విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ప్రదర్శన జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరలా జీజీహెచ్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, నగర కో కన్వీనర్ పనివెలి వీరబాబుతో పాటు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు, బి కృష్ణవేణి, మీసాల కుమారి, జి రమణమ్మ, వివిఎన్ కుమార్, ఎం రవీలతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. కాబట్టి అది మీకు సంబంధం కాదు. గతంలో మీకు తెలుసు, కార్మికుల జోలికి వస్తే కనుక ఏం జరిగిందో ఆనాడు ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్లు గుర్రాజు దక్కించినప్పుడు మీ ప్రభుత్వ పత్రం అయిపోయి కూర్చుంది. ఆ పరిస్థితి మళ్ళా రానివ్వకండి.
దయచేసి మా కార్మికులు అంటే కొంచెం చిన్న చూపు చూడొద్దు. మీకు చేతన అయితే సాయం చేయండి, లేదంటే గద్ద దిగండి, వేరే వాళ్ళు చేస్తారు. అంతేగాని ఉన్న పనిదినాలు పెంచుకుంటూ పోతే ఇక చూస్తూ ఊరుకున్న లేరు. మన గుంటూరులో ఒక శానిటేషన్ వర్కర్స్ పై ఒక జనసేన కార్పొరేటర్ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఆడికి చెప్తున్నాం మేము, ఆ శానిటేషన్ కాదు, ఎక్కడికైనా సరే ఏ వర్కర్ మీ తొక్క ఉలిసేస్తామని చెప్తాం మీ సభాముఖంగా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ దృష్టి పెడతాం. ఎందుకంటే ఢిల్లీకి వస్తారని అంత ఆశామాషిగా లేదు. మేము ఎంత కష్టపడుతున్నామో ఏం చేస్తారని మీకు తెలుసు. మీకు చేతన అయితే మా జీతాలు పెంచండి. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ మారలేదు, ఇంకా వస్తుంది అన్నారు. అయినప్పటికీ ఎక్కడి దొంగలు అక్కడే ఉంది. దయచేసి మీరు కూడా జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని చెప్పి కోరుతున్నాం. ఇదే కానీ రిపీట్ అయితే కనుక ఈ 10 గంటల విధానం మేము మార్చుకోకపోతే కనుక ఖచ్చితంగా మీ అసెంబ్లీ దగ్గరకు వచ్చి మా రెల్లి కులస్తులందరూ చాలా విధంగా పోవడం చేస్తారని కోరుతూ, మహిళా కార్మికులకు భద్రత కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇస్తుందా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకి ఉన్నటువంటి మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరో పక్క కనీస వేతనాల సవరణ లేక షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు 15 సంవత్సరాల నుంచి సవరణ చేయట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 15 సంవత్సరాల నుంచి పెంచక అదే వేతనాలతో 15 ఏళ్ల నుంచి కొట్టుమిట్టాడుతూ నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే 10 గంటలు ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణ చేసి కనీస వేతనాల సలహా మండలిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నియమించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా 8 గంటల పని విధానం కోసం పునరాలోచన చేయాలి. 8 గంటలు కొనసాగించాలి, పెంచిన 10 గంటలు తగ్గించాలి, పెరిగిన ధరలకు కూడా కనీస వేతనాలు పెంచాలి. మహిళా కార్మికులకి రాత్రిపూట డ్యూటీ అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చిన్న ఉద్యోగస్తులే అందరూ చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాము. దాని విషయంలో మరి ఎవరో పదవిలోకి వస్తే వాళ్ళకి నేనున్నానని మా పదవులు అయ్యి మమ్మల్ని ముందెట్టి వాళ్ళు వెనక అన్ని తీసుకుంటున్నారు అన్నట్టుగానే జరుగుతుంది తప్ప ఎక్కడేసిన గొంగలే అని అక్కడే ఉండిపోయినట్టుగా ఎవరో మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. అవును, రెల్లి కులస్తులకు ఏదో చేస్తామని అన్నారు అన్నట్టుగా మేము వెనకబడే ఉన్నాం తప్ప ఏ విషయంలో మేము ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈ 8 గంటల పని విధానాన్ని అదే కొనసాగించి 13 గంటలు ఏది లేకుండా మా ఉద్యోగస్తులు అప్పుడు కొన్ని సంవత్సరాలు ఉద్యోగస్తులు చేసేవారు. కానీ మేము చేసినంత కాంట్రాక్ట్ వర్కర్లే. అది 8 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మారుతుంది. ఆ మారుతున్నా మేము అక్కడే ఉండిపోతున్నాం తప్ప ఎవరు మరి ఉద్యోగాల్లో నుండి మేము మారలేకపోతున్నాం. మరి దాని కొరకు పైన ఉన్న అధికారులందరూ ముఖ్యంగా గమనించుకొని ఇంకా వీళ్ళు ఇలాగే పోరాటాలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావాలని, మేమున్నామని ఎలక్షన్ ముందే రాకుండా ఎలక్షన్ లో సీట్లలో కూర్చొని దిగి రావాలని ముఖ్యంగా మేము దానికి కోరుకుంటున్నాం. కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ద్వారా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ ఎల్లారావు, ప్రెసిడెంట్ కొండలరావు తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కొండలరావు అధ్యక్షత వహించగా జనరల్ సెక్రటరీ ఎల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఫెడరేషన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొండలరావు, ఎల్లారావు, బ్యాంకుల రీజనల్ హెడ్స్ బీజీఆర్ నాయుడు, ఆర్ గణేష్, పి వీరారెడ్డి, కె చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ మూర్తి, ఎన్ సత్యనారాయణ, జి భాస్కర్ రావు, సత్యనారాయణ, తాతారావు, శర్మ, నరసింహరావు, సుధాకర్, కృష్ణారావు, వెంకటేశ్వరరావు, పాపారాణి, శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో 23 ఇయర్స్లో జాయిన్ అయ్యాడు ఆయన. 37 ఏళ్ళు పనిచేస్తాడు బ్యాంకులో. అంటే 2046లో రిటైర్ అవుతాడు. ఇంకో 15 ఏళ్ళు 60 నుంచి 75, అప్పటికి ఇంకా ఏజ్ పెరిగితే 80 వరకు, 80-85 వరకు ఉంటారు. సో అనదర్ 20 ఇయర్స్ అంటే ఇది ఒక 37, 9, 46, అది ఒక 20, 66. 2066 వరకు కూడా ఈ పెన్షన్ అనేటువంటిది నడవాలి. సో ఖచ్చితంగా కామెంట్స్ ఇది, ఎందుకంటే నేను పిఎఫ్ ట్రస్టీలో, పెన్షన్ ట్రస్టీలో మెంబర్గా ఉన్నాను. నేను ఖచ్చితంగా వాళ్ళు ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి, అప్డేషన్. ఎందుకంటే
ఇవాళ కమ్యూనికేషన్ అమౌంట్ చూసుకుంటే మనం రిటైర్ అయినప్పుడు నేను 5 ఏళ్ల కింద రిటైర్ అయ్యాను. నాకు 8 లక్షలు ఎంత వచ్చింది. 2010 నుంచి పెన్షన్ లేదు, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఎన్పిఎస్ ఏదైతే అది ఉంది. బట్ పాత పెన్షన్ స్కీమ్లో నేను లాస్ట్ బ్యాచ్ అండి అది. ఆ రకంగా మీ పెన్షన్ సమస్యలు కూడా మాట్లాడుకుంటే నాకు ఫ్యూచర్ గుర్తొస్తుంది. మనకి ఎన్ని సమస్యలు వస్తాయో అసలు ప్రశాంతంగా రిటైర్ అవుతామా అనే క్వశ్చన్ మార్క్. మీరందరూ హ్యాపీగా రిటైర్ అయ్యారు. యూనిటీ మన చక్కగా యూనియన్ నడిపిస్తున్నారు. నాయకులందరూ ఉన్నారు, పెద్దలందరూ. ఇప్పుడున్న జనరేషన్, మా జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్తో పోలిస్తే రిటైర్మెంట్ తర్వాత దేవుడు ముందు వర్కింగ్ ప్రశాంతంగా రిటైర్ అయితే చాలు దేవుడు అన్నట్టు పరిస్థితి అయిపోయింది బ్యాంకింగ్లో. రోజు రోజుకి అనుకోని మార్పులు. రీసెంట్గా ప్రభుత్వం చూస్తే మేము బ్యాంకులు మొత్తం మెచ్ చేయడం వల్లే అన్ని లాభాలకు వచ్చాయి, ఆ ఘనత మాది గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి సార్ బుక్ చేసినట్టుగా మన బ్యాంకర్స్ కష్టపడకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్, పథకాలు, ప్రజలకు ఇచ్చే పథకాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ ఏది కూడా ఒకటి కూడా ముందుకి కదలలేని పరిస్థితి. మన బ్యాంకింగ్ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఏది ముందుకు నడవదు. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల కోట్ల లాభాలు వచ్చినప్పుడు పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం, యోగా సాధన చేయడం ద్వారా గుండె సంబంధ వ్యాధులను నియంత్రించవచ్చునని మెడికోర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రణవ్, సెంటర్ హెడ్ సుభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో మెడికోర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకుని సైక్లథాన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని మెడికోర్ సెంటర్ హెడ్ సుభాకర్ రావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్లు జెండా ఊపి ప్రారంభించారు. భానుగుడి సెంటర్ వద్ద ప్రారంభమైన సైక్లథాన్ ఓవర్ బ్రిడ్జ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, మెయిన్ రోడ్, బాలాజీ చెరువు సెంటర్, దేవాలయం వీధి, నూకలమ్మ అమ్మవారి టెంపుల్ మీదుగా తిరిగి భానుగుడి సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణవ్, సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ మెడికోర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 999 రూపాయలకు హార్ట్ చెకప్ ను ఏర్పాటు చేశామని అన్నారు. వారిని ప్రొటెక్ట్ చేసి వారి లైఫ్ స్టైల్ ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క 5 అంశాలని గుర్తుంచుకొని పేషెంట్స్, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే మీ సొంత వ్యక్తులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా కానీ లేట్ చేయకుండా సరైనటువంటి టైంలో హాస్పిటల్ తీసుకురాగలిగితే మెడికల్ హాస్పిటల్ ప్రామిసింగ్ యూ మేము సరైనటువంటి వైద్యాన్ని అందించి మీ యొక్క లవ్డ్ వన్స్ ని, మీ యొక్క బంధుమిత్రులందరినీ సేఫ్ గా వారి హార్ట్ అందరినీ టేక్ కేర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 8వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు రక్త బీజాక్షిని వధ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు రక్త బీజాక్షిని వధ అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి రక్త బీజాక్షిని వధ అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ రక్త బీజాక్షిని వధ అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి భక్తులు దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆవు దూడ రైస్ మిల్ ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరు తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగెల రామ్మోహన్, చిట్టి పెద్దికు రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బిరద వీరప్రభావతి, తొమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజుని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఒక అవతారం, మంచి అవతారం, ఒక రాక్షసుని వధించేటువంటి అవతారంలో రక్త బీజాక్షిని వధ అనేటువంటి అవతారం భక్తులందరూ కూడా దర్శనం జరుగుతుంది. ఇది రేపు మధ్యాహ్నం మళ్ళీ
12 గంటల వరకు కూడా ఇది అవతారం ఉంటుంది. ఈవేళ దర్శనం చేసుకోలేని భక్తులు ఎవరైనా ఉంటే రేపు కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. ఈవేళ పొద్దున్న 2000 మందికి ఇక్కడ సరస్వతి పూజ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు కూడా రావడం, పిల్లలను ఉద్దేశించి 4 మంచి విషయాలు కూడా చెప్పారు. చాలా ఘనంగా ఏ తొక్కులాస లేకుండా ఘనంగా చేశారు. ఈ ఏర్పాటు చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి అలాగే నగర శాసనసభ్యులకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ స్త్రీల కోసం శ్రీమోద యువతి కలెక్షన్స్ అందుబాటులో ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీమోద యువతి కలెక్షన్స్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, యాజమాని విజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు నేమాని సత్యనారాయణ, బొబ్బిల్ గోవిందు, భద్రరావు తదితరులు ప్రారంభించారు. తొలి కొనుగోలు గ్రంథి బాబ్జీ చేయగా ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రీమోద యువతి కలెక్షన్స్ నర్సీపట్నంలో ఉందని, 2వ బ్రాంచ్ను కాకినాడలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఐటీఐ అండ్ సూర్య గ్లోబల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో కాకినాడ ఐటీఐ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆదినారాయణచే ప్రజలకు బీపీ, ఈసీజీ వంటి గుండె ఆరోగ్య పరీక్షలు చేశారు. కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారని, గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. హృదయ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి అనుసరించగల కొన్ని ముఖ్యమైన చిట్కాలు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తెలిపారు. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని, ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని, రాత్రి 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమని, నిద్రలేమి రక్తపోటును పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవల్లి, మణి, కాకినాడ ఐడీఏ సభ్యులు, గ్లోబల్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈవేళ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజలకి ఈ గుండె ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల అవగాహన కార్యక్రమం, అలాగే వాళ్ళందరికీ కూడా ఈ బీపీ చూడటం, ఈసీజీలు ఇవన్నీ చేయడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా మన గుండెని మనం ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలన్న దాని మీద డిస్లిపిడిమియా అంటారు, అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్, ఇవన్నీ కారణాల వల్ల మనకి ఈ మధ్యకాలంలో మనం తక్కువ వయసులో కూడా మనం హార్ట్ అటాక్ అనేది చూస్తున్నాం. సో వీటిని మనం తగ్గించుకోవడానికి మన జీవన శైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, మనము రెగ్యులర్గా బీపీ, షుగరు చెక్ చేసుకోవడంతో పాటు ఇవి ఉంటే వాటిని అదుపులో పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మన జీవనశైలి మార్చుకోవాలి. మన ఆహారపు అలవాట్లు, అంటే జంక్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవటం, హై కొలెస్ట్రాల్ డైట్, ఇది అధిక కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవటం, అలాగే సాల్ట్, వీట్ అనేది తక్కువగా తీసుకోవటము, దాంతోపాటు స్మోకింగ్ ఎవరికైతే ఇమీడియట్గా స్టాప్ చేయడంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మనం సెడెంటరీ లైఫ్ను కొంచెం తగ్గించుకోవాలి. మన ఈ జీవితాలు అందరిలో కూడా స్ట్రెస్ పెరిగిపోతే సెడెంటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా రోజుకి తప్పనిసరిగా 30 గంటలు మనం 30 నిమిషాలు, ప్రతిరోజు 30 నిమిషాలు మనం వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఈ రీసెంట్ కాలంలో కొత్తగా వచ్చిన ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని లైపోప్రోటీన్ A అంటారు. సో ఈ టెస్ట్ రీసెంట్గా వస్తుంది. దీనివల్ల మనము మన యొక్క లైఫ్, మన యొక్క గుండె సంబంధించిన జబ్బు, హార్ట్ అటాక్ లక్షణాలు మనకు ఎంత ఉంది రిస్క్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇది ఎవరికి చేయాలంటే మన పూర్వీకులు కానీ మన ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే మనకు హార్ట్ జబ్బులు ఉన్నైతే వాళ్ళకి అందరికీ డెఫినెట్గా లైఫ్లో ఒకసారి లైపోప్రోటీన్ A అనేది మనం తెలుసుకోవాలి. మనం పరీక్ష చేసుకుని దాన్ని బట్టి అవి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాదాపు 50% ఆఫ్ హార్ట్ అటాక్లు మన జీవన శైలిలో మార్చుకోవడం వల్ల మనం ఈ గుండె జబ్బులు అరికట్టుకోగలం. గుండె సంబంధ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ప్రతి 6 నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో రాఘవ నర్సింగ్ హోంలో డాక్టర్ నగేష్ బాబు ఏర్పాటు చేసిన గుండె శిబిరానికి లయన్స్ క్లబ్ జేమ్స్ స్థాపకులు మరియు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. వచ్చిన ప్రజలకు గుండె సంబంధించి పరీక్షలు నిర్వహించారు. లింగమల్లి కృష్ణమూర్తి, డాక్టర్ నగేష్ బాబు మాట్లాడుతూ పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి సలహాలు, సూచనల మేరకు మందులు ఇవ్వడం జరిగిందని, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా రంగంలో
ఆరోగ్యం, చదువే కాకుండా అన్ని రంగాల్లో సేవలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జేమ్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి, డాక్టర్ నగేష్ బాబు, లయన్స్ జేమ్స్ అధ్యక్షులు నరసింహమూర్తి, కార్యదర్శి రామారావు, ట్రెజరర్ ఎల్ శ్రీనివాస్, మణిబాబు, మూర్తి, నాగేశ్వరరావు, రాజు మరియు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ రాఘవ నర్సింగ్ హోమ్లో ఆర్థోపెడిక్, కార్సినోమా, తదుపరి న్యూరాలజీ ఇలాంటి అన్ని ప్రత్యేకమైన విభాగాలు రాఘవ నర్సింగ్ హోమ్లో జరుగుతున్నాయి. చాలా చక్కటి నర్సింగ్ హోమ్ కాకినాడలో ఇలాంటి నర్సింగ్ హోమ్ ఉండటం అనేది మనకి చాలా గొప్ప విషయం. అదేవిధంగా మానిటరీ డబ్బుల విషయంలో చెప్పాలనేట్లయితే చాలా తగు విధంగా మరి డబ్బుల విషయంలో వచ్చేట్లే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి చాలా లిబరల్గా డబ్బులు అంటే లిబరల్గా అడ్మిషన్స్ విషయంలో కానీ సర్జరీ విషయాల్లో కానీ ఎంతో సౌజన్యంతో హెల్ప్ఫుల్గా ప్రజలకి అందుబాటులో ఉండే నర్సింగ్ హోమ్ ఇది. చాలా ఈ నర్సింగ్ హోమ్ దినదినాభివృద్ధి చెందాలని, అదేవిధంగా మా లయన్స్ క్లబ్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉచిత వైద్యం జరుగుతుంటుంది. మేము అందుకని చాలా సంతోషం తెలియపరుస్తున్నాం. ఈ రోజున ఈ క్యాంప్ కూడా మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఉచితంగా ఈ వైద్య విధానం పొందుతున్నారు. రిక్వెస్ట్ అంటే మేము ఆశించేదంటే ఈ రాఘవ నర్సింగ్ హోమ్ దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను కాకినాడ చెందిన లయన్స్ క్లబ్ జెమ్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ఉచితంగా గుండె వ్యాధి శిబిరం పెట్టాలని చెప్పి నేను ఆలోచిస్తే వెంటనే కృష్ణమూర్తి గారు ఫోన్ చేస్తే వారి సహకారంతో ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ జరగడం జరిగిందండి. ఈరోజు వచ్చిన పేషెంట్ అందరూ కూడా ఎక్స్రే, ఈసీజీ, బ్లడ్ షుగరు, ఓడిఏకు అన్ని పరీక్షలు చేసి అవసరమైతే తదుపరి చికిత్స కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామండి. అలాగే ఈ లయన్స్ క్లబ్ సభ్యులు ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చినా వారికి ఉచితంగా చూస్తామండి. వారు తక్కువ రేట్లో మిగతా ఆపరేషన్లు, పరీక్షలు కూడా చేరబడతాయి. త్వరలో మీ అందరూ కూడా మన గౌరవనీయులైన మోడీజీ గారు మీ అందరికి కూడా ఉచితంగా హెల్త్ కార్డులు ఇస్తారండి. ఆయుష్మాన్ భవ, దాంతో ఎక్కడికైనా ఏ హాస్పిటల్కి వెళ్ళి మనందరం కూడా 2,50,000 దాకా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. సో మీ అందరూ కార్డులు తీసుకుని అలాగే మా హాస్పిటల్ కూడా మీరు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. గత 10 సంవత్సరాలుగా ఎంతో ఘనమైన వనదుర్గ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతి ఏటా దేవి నవరాత్రులు నిర్వహించి సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతాళ శ్రీనివాస్ తెలిపారు. వలసపాకల కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ వద్ద వెలసి ఉన్న శ్రీ వన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కోరమండల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్యాక్టరీ యాజమాన్యం కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాస్, వర్కర్స్ యూనియన్ లీగల్ అడ్వైజర్ జనసేన లీడర్ సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్న సంతర్పణలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు పాతాళ శ్రీనివాస్, కాంట్రాక్టర్ రెడ్డిపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్మికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఎరువుల కర్మాగారం మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ ఫ్యాక్టరీ ఒకటి అని, రైతులకు నాణ్యమైన ఎరువులు తయారు చేసి అధిక దిగుబడి సాధించే విధంగా ఎరువులు తయారు చేస్తారని, అంత ఘనమైన చరిత్ర ఈ కంపెనీకి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కార్యవర్గం మరియు కార్మిక నాయకుడు మాధవరపు వీరభద్రరావు వర్కర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా మా లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ బాబు గారికి, మా బ్రదర్ గారికి, మొత్తం అందరికీ కూడా ఈ యొక్క ముందుగా దసరా శుభాకాంక్షలు.
ఈరోజు ఎంతో విశిష్టమైన రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ మన దుర్గాదేవి యొక్క గుడి ఏదైతే ఉందో ఈ గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా అన్నసందర కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో వేల మంది జనం రావడం జరుగుతుంది. అలాగే గడిచిన 10 సంవత్సరాలుగా సుమారు ఈ సంవత్సరం చూసినట్టయితే 10,000 మంది భక్తులు అన్నప్రసాదానికి వచ్చి సేకరించడం జరిగింది. ఈ విషయాన్ని మేమందరూ కూడా చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. ఈరోజు దేశానికి రైతే వెన్నెముక, రైతే రాజు. మరి ఆ రైతులకి ఏదైతే మనకి పండించాలో వరి, దానికి అందిస్తున్నటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారం మురుగప్ప గ్రూప్స్ వారి కోరమండల్ ఫెర్టిలైజర్స్. వారు అందిస్తున్న డిఏపి ద్వారాగా ఎకరానికి 20 నుంచి 25 పండే బస్తాలు ఈ రోజున 35 నుంచి 40 వరకు పండుతున్నాయంటే దానికి గర్వకారణం మన కోరమండల్ ఫెర్టిలైజర్స్ అని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి దశాబ్ద కాలంగా ఇక్కడ వెలిసినటువంటి వనదుర్గ కనకదుర్గ అమ్మవారు వీరు ఇక్కడ గుడి ప్రతిష్ఠించి దశాబ్ద కాలం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకి ప్రజలందరూ వచ్చి ఆహ్లాదకరంగా ప్రతి ఏటా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీళ్ళందరి ఆశీస్సులు వీరందరికీ ఉండాలని కనకదుర్గమ్మ వారిని వేడుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. విద్యా జ్ఞానంతో జీవితాన్ని సుసంపన్నం చేసే విద్యా జ్ఞానమాత అయిన సరస్వతీదేవి అవతారాలు పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్ర సత్యచండీయగా దసరా మహోత్సవాలు వైభవంగా 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున సరస్వతీదేవి అవతార అలంకరణలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మూల నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి ఆలయంలో చిన్నారులు విద్యార్థుల చేత సామూహికంగా సరస్వతి పూజ నిర్వహించారు. అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామికి నిత్య కైంకర్యాలు జరిపారు. వారికి నిత్య కైంకర్యాలు జరిపారు. పండితులు శ్రీ చక్రార్చన, నవవర్ణార్చన, చండీ హోమం, చండీ పారాయణ జరిపారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాకినాడ రామారావుపేటలో వేంచేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ సర్వనర్తన సంగీత నృత్యాలయం నాట్యాచారిణి లక్ష్మీ శాంతి సారథ్యంలో వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆద్యంతం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడు సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలిపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్ రావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భక్తులందరూ ఈ ప్రదర్శనను తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాము. ప్రదర్శనలో ముందుగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ప్రదర్శన సజావుగా సాగాలని కోరుకుంటూ కూచిపూడి సంప్రదాయ ప్రార్థన అమ్మ. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 8వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం
దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పి శ్రీరామ్, కలిదిండి సురేష్, కె పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, వాకాడు శ్రీనివాస్, జోవల ప్రకాష్, కొండమూరి బుచ్చి, సాయికృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మడి త్రిమూర్తులు, బోలుజు ఉమామహేశ్వరరావు, మూడే రాజుబాబు, దీన అనిల్, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భక్తులకు జ్ఞానశక్తిని ప్రసాదించే వీణా శారద అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్యానుగ్రహ దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజున వీణా శారద అవతారంలో అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో విద్యార్థుల చేత సామూహికంగా సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం గోపాలకృష్ణ శర్మ చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు అందజేశారు. పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్రహోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ్ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న, పిఎస్ఎన్ మూర్తి, చాంద్రపట్ల సుందర శర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క ప్రతిమని, ఫోటోని అందరికీ అందజేయడం జరిగింది. సరస్వతీదేవి యొక్క శ్లోకాలు దేవీ భాగవతంలో ఏదైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి 3 శ్లోకాలను మనకందరికీ చెప్పించడం, పిల్లలకు ఉపదేశం చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. చాలా వైభవంగా, ఆనందంగా, భక్తిగా పిల్లలందరూ కూడా సరస్వతి పూజా మహోత్సవాన్ని చేసుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకించి మహానివేదన, క్షీరాన్నం, పులిహార లాంటి ప్రసాదాలు, నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి పిల్లలందరికీ పెట్టడం కూడా జరుగుతోంది. చాలా మంది పిల్లలు వచ్చి ఉన్నారు. ఇది గత 12 ఏళ్లుగా ఈ కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాం. ఈ శంకరమఠంగా అయిన తర్వాత, సరస్వతి మహాలక్ష్మి ఆలయం నిర్మించిన తర్వాత ఈ ప్రాంగణంలోనే చేస్తూ ఉన్నాం. చాలా వైభవంగా కార్యక్రమం జరిగింది. పిల్లలంతా వచ్చి సరస్వతి పూజ పూర్తి చేసుకున్నారు. వారందరికీ ప్రసాదాన్ని ఇచ్చి సరస్వతి మంత్రం వారందరికీ చెప్పించి వాళ్ళకు ఉపదేశించి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత సరస్వతి పూజ అయిన తర్వాత కుమారి పూజ, సువాసిని పూజ, చండీ హోమం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈవేళ అమ్మవారు వీణా శారద అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. వీణా శారదగా అలంకరించి అమ్మవారిని అర్చించడం కూడా జరుగుతుంది. వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్, సర్వేజన సుఖినో భవంతు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజ, విశేష హారతులు, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి శరన్నవరాత్రి కార్యక్రమాలు ఎంతో దీక్షతో చేసుకుంటున్నాం. ఈరోజు మనం 7వ రోజుకి వచ్చాం శరన్నవరాత్రి కార్యక్రమంలో. ఈ సంవత్సరం 11 రోజులు ఈ నవరాత్రి కార్యక్రమాలు ఉంటాయి. ఈ 11 రోజులు కూడా మనం అత్యంత దీక్షతోటి, శ్రద్ధాభక్తులతో చేసుకుంటున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా చాలా 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 సంతోషపడుతూ చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చండీ హోమం చాలా గొప్పగా జరిపిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా చాలా చాలా ఆనందిస్తున్నారు ఆ చండీ హోమం చూసి. ఈ చండీ హోమానికి మనం అక్టోబర్ 2వ తారీఖుని మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ మహాపూర్ణాహుతిలో పాల్గొనడం, చూడడం అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముండదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మనం అందరం కూడా ఆ మహాపూర్ణాహుతిలో, చండీ హోమం మహాపూర్ణాహుతి, ఎన్ని దౌర్బల్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తీసేసేది ఈ చండీ హోమం. అందులో ఆ రోజు మహాపూర్ణాహుతి కనుక అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి. ఆ వారం మనం అందరం కూడా ఇక్కడ చూసి ఆ మహాపూర్ణాహుతి చూసి ధరిద్దాం.
కాకినాడ జగన్నాథపురంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని చిన్నారుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 24వ డివిజన్ ఘాటి సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూల నక్షత్రమైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని ఆలయంలో సుమారు 200 మంది చిన్నారులతో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు పుస్తకాలను, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆటంకం లేకుండా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నవవర్ణార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. స్థాపించుకున్నాం. ఇక్కడ మట్టారమణ గారు అనే ఆయన ఈ గుడి ఆలయ ధర్మకర్త. ఆలయాన్ని స్థాపించి ఇందులో ఈ ప్రతి శరత్ నవరాత్రులకి కూడా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు, కైంకర్యాలు అన్ని సమర్పించుకుంటూ ఉంటాం అందరం భక్తులందరం కలిసి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి అందరూ కూడా భక్తులు, ప్రత్యేకించి పెళ్లి కాని వారు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా బట్టలు పెట్టుకుని అమ్మవారి దగ్గర అవి వారు ధరిస్తారు. ఈ రోజే ధరిస్తారు. ఆ రోజు ఈ పూజ చేసిన తర్వాత ఆ బట్టలు వాళ్ళు ధరిస్తారు. అవి ధరించాక, వస్త్రాలు ధరించాక వాళ్ళ కార్యక్రమాలు అవుతున్నాయని పక్క ఊళ్ళ నుంచి కూడా మాకు కబుర్లు అందుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత అది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సహకరించినందుకు అమ్మవారు ఎల్లవేళ వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు ఇచ్చి ఎల్లవేళ కాపాడి రక్షించాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. ఈ దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి ఆ యొక్క పూజలు మరి ఆ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా జరిపిస్తున్నాము. ఈ పూజా పునస్కారాల్లో ప్రతి ఫ్యామిలీ కూడా ఈ కాలనీలోనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క గుడికి వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి అమ్మవారిని దర్శనం చేసుకుని మాకు శుభంగా ఉంది, ఈ అమ్మవారి గుడికి రావడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుందని కూడా అందరూ నలుగురు కూడా చెప్పడం జరుగుతుంది. మరి శాకాంబరీదేవిగా అమ్మవారిని ఆషాఢ మాసంలో మరి మేము అలంకరించి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి కూడా ఇక్కడ పూజా పునస్కారాలు అన్ని కూడా చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారి అవతారం. ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో బాలబాలికలు అందరూ కూడా మరి చదువుకునే పిల్లలందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొని ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, మరి ప్రసాదాలు అన్నీ కూడా పంచిపెట్టి పూజలో పెట్టినటువంటి పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా శుభకరంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. మరి శుభకరంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. దసరా మహోత్సవాలు మూల నక్షత్రం సప్తమి తిథి సందర్భంగా కొమరగిరి శ్రీ బాల కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజ, అమ్మవారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమర్గిరిలోని శ్రీ బాలా కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూల నక్షత్రం సప్తమి తిథి సందర్భంగా సోమవారం నాడు అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో విద్యార్థులు, చిన్నారుల చేత సామూహికంగా సరస్వతి పూజ జరిపించారు. అనంతరం విద్యార్థులకు, చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆదిరాజు, శివ తదితరులు పాల్గొన్నారు. సరస్వతి పూజా కార్యక్రమం విశేషంగా చదువుకునే విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. అలాగే ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా విశేషమైన అలంకారాలు అమ్మవారికి శాకాంబరిగా, అలాగే అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా, అమ్మవారికి 108 చీరలతో సంతానలక్ష్మిగా ఇత్యాది అలంకారాలు విశేషంగా ప్రతిరోజు అర్చకుల స్వామి యొక్క శ్రీ ఆదిరాజ శివశర్మ గారి యొక్క సహకారంతో ఇక్కడ ప్రతిరోజు విశేషమైన అలంకారాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే రేపు దుర్గాష్టమి విశేషంగా గోపూజాది కార్యక్రమాలు, అమ్మవారికి విశేషమైన అభిషేకము, మహర్నవి నాడు అమ్మవారికి మహాకాళి అవతారము, విజయదశమి నాడు
విశేషాలంకారాలతో పాటు మహాపూర్ణాహుతి కార్యక్రమం, ప్రతిరోజు దేవతా హోమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే నిన్న ఆదివారం సప్తమి సందర్భంగా అమ్మవారికి మహాచండీ హోమం కూడా నిర్వహించడం జరిగింది. విశేషమైన కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవోపేతంగా ఇక్కడ నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. దానికి కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తుల యొక్క సహకారంతో విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. కాకినాడ మెయిన్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు సరస్వతి పూజలు నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ చైర్మన్ అద్దెపల్లి గంగరాజు, వాసవి క్లబ్ అధ్యక్షుడు గునిపూడి సతీష్ మరియు ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ల మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్ర సందర్భంగా వాసవి క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం దుర్గాదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారని, కుంకుమ పూజలను నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా గురువారం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ చెక్క ప్రకాష్, సెక్రటరీ పి సత్యకుమార్, దంగెటి సతీష్, గణేష్, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గల వాసవి కన్యా మెయిన్ రోడ్లో గల వాసవి కన్యాపరమేశ్వరిలో దసరా నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. సరస్వతి పూజలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సుమారుగా 2,000 మంది పూజలు నిర్వహించడం జరిగింది. సహకరించిన వాసవి క్లబ్ వారికి మీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకినాడ వాసవి కన్యకా పరమేశ్వరి మెయిన్ రోడ్లో గల టెంపుల్లో ఇవాళ సరస్వతి పూజ నిర్వహించడం జరిగినది. ఇవాళ మూలా నక్షత్రం కారణంగా ఇవాళ రేపు అనగా కుంకుమ పూజలు కూడా రేపు వాసవి క్లబ్ ద్వారా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాసవి క్లబ్ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సరస్వతి అవతారం రోజున ప్రతి ఏడాది ఇక్కడ పిల్లల చేత సరస్వతీదేవికి పూజది చేయించడం, నిర్వహించడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది వాసవి క్లబ్ కాకినాడ సభ్యుల సహకారంతో ఈ పూజల సుమారు 2,000 మంది చేత పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ వాసవి క్లబ్ కాకినాడ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అద్దెపల్లి గంగరాజు గారు, మాతంశెట్టి నరేష్ గారు, పాపల్ పున్నయ్య గారు, అలాగే వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గునిపూడి సతీష్ గారు, సెక్రటరీ సత్యకుమార్ గారు, దంగేటి సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10:30 గంటలకి కుంకుమ పూజ కూడా నిర్వహించబడుతుంది వాసవి క్లబ్ తరఫున. అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దసరా సందర్భంగా బొమ్మల కొలువు నిర్వహించడం ద్వారా హిందూ ధర్మంలోని విశేషాలను నేటి తరానికి సజీవంగా చూపించగలిగిన దృశ్య కావ్యమని వేద పండితులు యాదగిరి మధ్వేష్ ఆచార్యులు అన్నారు. కాలేజ్ సమీపన శ్రీమతి మనుజ్ఞ మనోహర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన దసరా బొమ్మల కొలువును సందర్శించి ఆ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొమ్మల కొలువు ద్వారా ఆధ్యాత్మిక అనేక విషయాలు ప్రతిబింబించే విధంగా పిల్లలకు వివరించేందుకు అద్భుత సాధన అని అన్నారు. మనోహర్ మాట్లాడుతూ పొండరీపురం క్షేత్రాన్ని, దాని పరిసరాల్లో ఉన్న మధ్వమత గురువుల విశేషాలతో పాటు పాండురంగ స్వామి భక్తుల విశేషాలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్తో బొమ్మలు నిర్వహించడం మనోజ్ఞ మనోహర్ దంపతులకు అభిలాష. గత సంవత్సరం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏర్పాటు చేసి పలువురు దర్శించుకునే విధంగా కృషి చేసిన దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ బొమ్మల కొలువును దర్శించుకుంటూ వాటిలోని విశేషాలను తెలుసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్యరావుపేట భారతమాత సెంటర్లో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రుల సందర్భంగా పిల్లలచే సామూహిక సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించారు. వెలగల సతీష్ రెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలో పాల్గొన్న పిల్లలందరికీ పుస్తకాలు, పలకాలు, బలపాలు మరియు పరీక్ష అట్టలను సరస్వతి పూజలో ఉంచి ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కోశాధికారి చోడవరపు వీరప్రసాద్ మాట్లాడుతూ చదువులతో పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పూజ కార్యక్రమంలో పాల్గొన్న అభినందనలు అన్నారు. అందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు మరిడ బాలాజీ, అధ్యక్షులు కిషన్ గోపాల్ తివారీ, ఉపాధ్యక్షులు పుప్పాల నరసింహరావు, కార్యదర్శి జామీ సాయి ప్రసాద్ యాదవ్, సంఘ కార్యదర్శి చుక్క అప్పలరాజు నేతృత్వంలో సుమారు 500 మంది పిల్లలకు సరస్వతీదేవి ప్రసాదాన్ని అందజేశారు. పుస్తకాలు మరియు అట్టలు మరియు పెన్నులు అలాగే పూజా ద్రవ్యాలు అన్ని కూడా ఇచ్చారు. ముందుగా ఈ పూజ మార్నింగ్ 9 గంటల స్టార్ట్ అయింది. గణపతి పూజ, పుణ్యావచనం, పంచవేదిక ప్రాసన,
అలాగే విద్యార్థులిచ్చే సరస్వతీదేవి కుంకుమార్చన, అష్టోత్తరనామార్చన, అలాగే రేపు మంగళవారం నాడు కూడా ఉదయం 10 గంటలకు మన చండీ సూక్త పారాయణతో హోమాది కార్యక్రమం కూడా మన సంతోషమైన అమ్మవారి దేవాలయంలో సరస్వతి జరుగుతాయి. శరన్నవరాత్రి సందర్భంగా రేపు మంగళవారం కూడా చండీ సూక్త పారాయణము, మంచి సూక్త పారాయణంతో హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. ఆ హోమంలో మన చుట్టాల అప్పారావు గారు, అలాగే మన రత్నాశ్రీ అధినేత శ్రీ కుమార్ గారు, అలాగే మన సాయి ప్రసాద్ గారు, అలాగే కమిటీ వారు, అలాగే సహాయ సహకారాలు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అక్క భక్తులను ఎవరికి కూడా వచ్చేసి ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అవతారంగా అవతరిస్తారు కనుక విద్యార్థులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ ఆశ్రమ మాసంలో పూజ చేస్తారో వారిని కూడా విద్య కలిగి వారి సుఖ సంతోషాలు సిద్ధంగా భగవద్గీత కలిగి ఉంటారు. అలాగే విద్యార్థులు కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల వారు విద్యావంతులై శిఖర భోగాలు కూడా పొందుతారు. కనుక రేపు కూడా మంగళవారం నాడు ఈ మామూలు హోమాది కార్యక్రమాలు చండీ సుతపారాయణ అంటే అమ్మవారికి మూలమంత్రం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీ చండీదేవి నమః, చండీ దేవతాయ నమః అని అమ్మవారి యొక్క మంజసూత పారాయణము, శ్రీసూక్త పారాయణము అలాగే జరుగుతాయి. గత 60 సంవత్సరాలుగా పూర్వీకులతో పాటు నేటి వరకు అమ్మవారి సహకారంతో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి దసరా మహోత్సవంలో సరస్వతీదేవి పూజ నిర్వహించి ఉచితంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు మురళి పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం పురస్కరించుకుని కరప మండలం పెనుగుదురు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో వేణుగోపాలస్వామి, సరస్వతీదేవి బాల భక్తుల యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ, సరస్వతీదేవి పూజ నిర్వహించి సుమారు 1000 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలస్వామి, సరస్వతీదేవి బాలభక్తుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు గత 60 సంవత్సరాల నుంచి మా పూర్వంలో పెద్దలందరూ కూడా చేశారు. సుమారు 25 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, స్కేళ్ళు అవన్నీ కూడా ఇచ్చి పిల్లలందరూ సామాగ్రి ఇచ్చి పిల్లలకి కుంకుమ పూజా కార్యక్రమంలో అన్ని రకాలు ఇచ్చి పిల్లలందరూ కూడా అష్టైశ్వర్యాలతో వదలాలని ఆ సరస్వతీదేవి విద్య పిల్లలందరూ కూడా చదువులు బాగా రావాలని, మంచి ఉద్యోగాలు రావాలని ఈ యొక్క బాలభద్ర యువజన సంఘం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా సుమారు 1000 మంది పిల్లలకి ఈ పుస్తకాలు, పెన్నుల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన బాలభద్ర యువజన సంఘం కమిటీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పీఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని పాడ ఏపీడీ వసంతమాధవి నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఫిర్యాదులు అందించారు. పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక మహిళ తన ఆస్తిని కాజేసేందుకు తన మరిది మరికొంతమంది కలిసి తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కన్న కొడుకు కూడా తనను ఇంట్లోంచి తరిమేశాడని ఆవేదన, ఆందోళన చెందింది. ఇక్కడ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు రక్షణ కల్పించి తనకున్న ఆస్తిని తనకు అప్పగించి కాపాడాలని వేడుకుంది. తన తల్లి ఇంటికొచ్చి తలదాచుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదు అందజేసింది. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అధికారులు పలువురు హాజరయ్యారు. అయితే 15 సంవత్సరాలు పెట్టి కూడా వాళ్ళు తినేస్తున్నారని నాకు ఏం 10 పైసలు ముట్టనెత్తలేదండి. బెదిరించి పంపేసి ఇప్పుడు ఆస్తులు అమ్మేసి ఇక్కడికి వచ్చారండి వాళ్ళు. నాకు ఆ ఆస్తి కావాలండి, నన్ను బతకడానికి ఆస్కారం లేదండి, నేను జబ్బుతో ఉన్నానండి. వాళ్ళది ఎవరమ్మా? మా ద్వారపూడి అండి, మా ద్వారపూడి అండి, మధ్యగారు కూడా ద్వారపూడి అండి, మధ్యగారు కొడుకుది కూడా ద్వారపూడి అండి. ఏం వస్తుందమ్మా అక్కడ? నాది ఓ బట్టల షాప్ అండి, గాంధీ ద్వారపూడి కాంప్లెక్స్లోనండి. ద్వారపూడి కాంప్లెక్స్ మహాత్మా గాంధీదండి. అది ఆ కాంప్లెక్స్లో ఉందండి నాకు కొట్టు. మరి రాజమండ్రి మేడ డూప్లెక్స్ మేడ అండి, 4వ వంతు తోట అంటే ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉందండి. మరి ఎకరం 2 సెంట్లు భూమి ఉందండి. ఒక ఇల్లు అయితే అమ్ముకున్నానండి, అది కూడా మధ్యకారులు తినేసేరండి. అది తినేమని అప్పచెప్పారండి, తినేసేరండి అమ్ముకున్నాక. నాకు ఏ అదర్వా లేదండి బాబు.
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆధారం లేదు. నన్ను చూడాలి మీరు. నేను గడిగడి గండం కింద బతుకుతున్నానండి. నాకు మందులు లేకపోతే బతకలేకపోతున్నానండి. మందులతో పనండి. నేను అలా బతకాలో తెలక మీకు అందరికీ కాగితాలు కంప్లైంట్లు పెట్టుకుంటున్నానండి. నన్ను బాగా చూడండి. నా ఆసుపత్రులన్నీ నాకు ఇప్పించాలండి. కనీసం నా కొడుకు కూడా ఇప్పుడు నన్ను చూడలేదండి. ఏమీ లేదు. నేను ఎలా చూడంటున్నాడండి. మరి నేను ఇలాగ ఉన్నాను. మీకు లాంటి వాళ్ళు అందరూ దయదలిచి నన్ను చూడాలండి. వెళ్ళానండి. 2 చుట్టూ సీఏ గారు వచ్చారండి. ఆ కాగితాలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఏమీ రెస్పాన్స్ లేదండి. మరి నేను నాకు న్యాయం చెయ్యాలండి బాబు. మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ అధికారులు ఏమైనా ఎదిరిస్తున్నారండి. మా మరిది గారు కొడుకునండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నగారు పెళ్ళం లేదు, మా అన్నగారు కొడుకు లేడు అంటున్నారండి. మేము ఉన్నామండి. మమ్మల్ని చంపేస్తానని బెదిరించి వాళ్ళు తినేస్తున్నారండి ఆసుపత్రులన్నీ. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి ఇందిరా కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దేవరి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నటువంటి ఆలయాన్ని గత 16 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేసి అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాకాంబరిగా దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు నవదుర్గలుగా అమ్మవారి దర్శనమిస్తున్నారని, ప్రతిరోజు మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని, ఈ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని 300 మంది విద్యార్థులతో సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలను అందజేశామని, పూజానంతరం అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి మా ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నమ్మిన వారికి కొంగు బంగారమని, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారని, ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు నిర్వహిస్తామని, ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆలయం పూర్వం నుంచి ఉంది. 16 సంవత్సరాల క్రితం పునర్నిర్మించి అప్పటి నుంచి కూడా మేమందరం ఇక్కడ దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి పూజ విద్యార్థులచే వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందండి. అనంతరం వాళ్ళందరికీ కూడా పూజలో పాల్గొన్న భక్తులకి అందరికీ ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరపడం జరిగింది. కావున ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కనకదుర్గమ్మ వారిని కోరుకుంటూ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. అన్నమ్మఘాటి ఇందిరా కాలనీలో వెలుసున్న శ్రీ కనకదుర్గ సత్యమ్మ తల్లి అమ్మవారి ప్రశాంత నిలయం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు విద్యార్థులతో అతి వైభవంగా 300 మంది పిల్లలతో వారికి పెన్నులు, పుస్తకాలు, రబ్బర్లు అనేకవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. అనంతరం మహిళా భక్తులకు 50 మంది వివిధ కుల సంఘాల నాయకులకు, పెద్దలకు అందరూ కూడా విచ్చేశారు. వీరందరికీ కూడా అనంతరం అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. వారందరికీ కూడా మా కమిటీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆ అమ్మవారు కృపకు అందరూ కూడా పాత్రలు అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, టెక్నాలజీ అభివృద్ధిలో మునిగి అసలు సంస్కారాన్ని కోల్పోతున్న నేటి యువతకు సంస్కారపు విలువలను తెలిపేందుకు సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించుటకు అక్టోబర్ 1-2 తేదీల్లో కాకినాడ కొళాయి చెరువు ఫెబిన్ కన్వెన్షన్లో సివైఎఫ్ ఇంటర్నేషనల్ 28వ యువజన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్స్, సివైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నేటి యువతరానికి సంస్కారాన్ని నేర్పించాలన్న ఉద్దేశంతో లిమిట్ యువర్ గూగుల్ అంటూ గూగుల్ సెర్చింగ్లో నాలెడ్జ్ ఎక్కువైపోయి సంస్కారాన్ని కోల్పోతున్న నేటి యువతరానికి సంస్కారాన్ని నేర్పించాలి, చూపించాలి. ఆ బాధ్యత మనదే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. భారతదేశ నలుమూలల నుండి యువతరం తరలి వస్తున్నారు.
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ కూడా మీరు మీ సంఘాలు కుటుంబాలు తరలిరండి. సెప్టెంబర్ 30 రాత్రి నుండి అక్టోబర్ 2 రాత్రి వరకు అద్భుతంగా జరగబోతున్న ఈ మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పగలు ప్రత్యేకంగా యవనస్తుల కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ప్రత్యేక తరగతులు ఉన్నాయి. సాయంకాలం 5 గంటల నుండి మీ అందరికీ ఉచిత ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు మీ కుటుంబాలు తప్పక రండి. కాకినాడ ఫెబిన్ కన్వెన్షన్ హాల్ వివేకానంద పార్కు దగ్గర జరగబోతున్న ఈ కార్యక్రమానికి మీ కుటుంబాలతో పాల్గొని దైవ దీవెనలు పొందాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, దైవజనులు అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి, కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. శ్రీ బాల కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శేషాద్రి నగర్ రాయుడుపాలెంలో శ్రీ బాల కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నిత్య పూజ మరియు కుంకుమ పూజలు, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, చిన్నపిల్లలచే సరస్వతి పూజకు కావలసిన పూజా సామాగ్రి, ఉచిత పుస్తకాలు, పెన్నులు ఇచ్చి పూజ చేయించారు. ఆలయ ధర్మకర్త లింగన్ రవి, ఆలయ అధ్యక్షురాలు తలుపులమ్మ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ శ్రీ డికే వరప్రసాద్, గౌరవాధ్యక్షులు పి పెద్ద సత్యం, రామారావు, అప్పారావు, సతీష్, బాబురావు, మంజుశ్రీ, సింహాచలం, లింగం కీర్తి, సత్యనారాయణ, కుమారి, కమల, శ్రీదేవి, ధనలక్ష్మి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి అత్యంత ప్రీతికరమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు. సరస్వతీదేవి ఎవరైతే పూజిస్తారో వారికి ఆయురారోగ్యాలు, అలాగే విద్యాభివృద్ధి, ఉన్నతమైనటువంటి జీవితం ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయని వేదాలు చెప్తున్నాయి. దానికి అనుగుణంగా కమిటీ వారు, అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి రవి గారు ఈరోజు సుమారు ఇక్కడ 400 నుంచి 500 వరకు వచ్చిన ప్రతి విద్యార్థులకి ఉచితంగా బుక్స్, పెన్ను, అలాగే పూజ సామాగ్రి కూడా ప్రతిదీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం ఇప్పుడిప్పుడే పూర్తవుతోంది. చాలా దిగ్విజయంగా, చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చిన చిన్నారులందరూ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురించి ఇచ్చినటువంటి పెద్దలు, సహకరించినటువంటి కమిటీ సభ్యులకి, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే వారి జీవితాలు అత్యున్నత స్థాయిలో శుభ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సరస్వతి పూజ ప్రాణాలతో చేయించడం జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన రోజు విద్యార్థులకు మూలా నక్షత్రంలో సరస్వతి పూజ చేయిస్తే చాలా బాలికలకు ఉన్నత విద్యలు, మంచి బుద్ధి, వికాసం అన్ని సరస్వతీదేవి సమృద్ధిగా ఇస్తుందని భావిస్తూ ఈ పూజ చేయిస్తున్నాము. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించి భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే టైం కంటే ముందే వచ్చి వెయిట్ చేసి ఈ పూజలు చేస్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలు బాగా సేవ చేస్తున్నారు. ఈ శేషాద్రి నగర్ రాయుడుపాలెం బాల కనకదుర్గాదేవి పూజలను పురస్కరించుకొని మహిళలు తమ వంతు సాయం అందరూ చాలా బాగా కృషి చేస్తున్నారు. బాల బాలికలు కూడా అనుకున్న కంటే ఎక్కువగా వచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ మూలా నక్షత్ర పూజ బాల బాలికలందరికీ ఈ సరస్వతి పూజ మంచి విద్యాబుద్ధులను ఇచ్చి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలని ఆ బాలకనకదుర్గాదేవిని మనసారా స్మరిస్తూ ఆలయ సన్నిధానంలో 8వ రోజైనటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని పూజిస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, వికాసం, అభివృద్ధి, ఉన్నతి జరుగుతాయని పెద్దలు చెప్పిన శాస్త్రాల ప్రకారం పండితులు ఈరోజు ఈ సరస్వతి పూజ నిర్వహణ చేయడం జరుగుతుంది. చాలామంది అత్యధిక సంఖ్యలో కాలనీవాసులు, తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారందరికీ కూడా ఆ అమ్మవారు
తులసిదేవి వారికి మంచి ఆయుష్ను విద్యాబుద్ధులను ఇచ్చి వారి మరింత ఉన్నత స్థానం ఎదగడానికి తోడ్పడుతుందని ఆ ఆశీస్సులు సర్వవేళ వాళ్ళకు ఉంటాయని ఆశిస్తూ మరి మీరు చూస్తున్నారు ఈ ఏర్పాట్లు ఒక ఎత్తు, నిర్వహణ ఒక ఎత్తు. దానికి నుంచి మన ఆలయ కమిటీ వారు ఎంతో వచ్చి మరి ఎన్ని సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అందులో ఆలయ సభ్యులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని మా ఆలయ కమిటీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. మరి వారితో వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఎంతో ఓపికగా కూర్చుని దగ్గర పూజ చేయించుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ మౌలిక వస్తువుల కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందనుందని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రికెట్ రంగం మరింత ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించింది. క్రికెట్ పోటీలు జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంది. అటువంటి క్రికెట్ రంగానికి మరి సానా సతీష్ బాబు గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం వలన మన రాష్ట్రంలో కొత్తగా క్రికెట్ స్టేడియంల ఏర్పాటు, ఉన్న క్రికెట్ స్టేడియంలు అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు కూడా మన రాష్ట్రంలో జరిగే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా క్రికెట్ యొక్క క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు ఆయన తీసుకుంటాననేది ఎటువంటి సందేహం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి మరి కొత్త ఒక పాలసీని రూపొందించింది. ఒలింపిక్లోను కానీ ఏషియన్ గేమ్స్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తుంది. అదేవిధంగా మరి ఉద్యోగాలు అంటే ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు మరి ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి 2% రిజర్వేషన్లు అయ్యి దాన్ని 3% కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో రూపొందించడం జరిగింది. ఇలాగా ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి సానా సతీష్ బాబు గారు ఒక ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా క్రికెట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. అది మరి అదేవిధంగా ఇప్పుడు దాకా క్రికెట్ రంగం అంతా కూడా ఒక ఉత్తరాదికే పరిమితమైంది. అటువంటి స్థాయి నుంచి వేళ మన రాష్ట్రం నుండి సానా సతీష్గా ఎంపిక కావడం మన రాష్ట్రానికి గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సానా సతీష్ మరోసారి అభినందనలు తెలియపరుస్తాం. దసరా పండుగను పురస్కరించుకుని భవానీ దీక్షలు చేస్తున్న భవానీలకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ మండపాక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో దీక్షాదారులు పేదలకు భిక్ష ఏర్పాటు చేశారు. దుర్గామాత ప్రత్యేక పూజల అనంతరం ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో భవానీ భక్తులకు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో 1222వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దసరా కానుకగా జీఎస్టీ తగ్గింపు ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. స్త్రీ శక్తి పథకం అమలవుతున్నందున ఆటో సోదరులకు ఆర్థిక సాయం ప్రకటించడం సముచిత నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బతుల సూర్యప్రసాద్, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, ఫౌండేషన్ కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కరివీరబాబు, ఫిరోజ్ భవానీ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారికి నా హృదయపూర్వక దశమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు దేశంలో జీఎస్టీని తగ్గించి నిరుపేదలకు మరి ఈ విజయదశమి కానుక ఇవ్వడం దేశమంతా విజయదశమి వేడుకల్లో చేసుకుంటున్నారు. ఈ జిఎస్టీ ద్వారా ఎంతోమంది పేదవారికి మరి రేట్లు తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మరి నరేంద్ర మోడీ గారు అందరికీ దశమి కానుక ముందుగా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖున ఆటో సోదరులందరికీ మరి 15,000 పథకం కూడా ఇచ్చి మరి ఆయన ప్రవేశపెట్టిన 6 పథకాలను కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దశమి కానుకగా భవానీలకు, పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
శుభాకాంక్షలు. అలాగే మన ఈ రోజున అన్నదానం చేస్తున్నట్టు మన మందపాకి సుబ్బు గారికి నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడు మందపాకి సుబ్బు గారు ఇవాళ భవానీకి పేద ప్రజలకి అన్నదానం చేస్తున్నారు. ఈ దసరా ముహూర్తంగా అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు మన సుబ్బు గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో వైభవంగా సరస్వతి పూజలు. విద్యార్థులకు ఆశీస్సులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను పునఃప్రారంభించేందుకు చర్యలు. శాప్ డైరెక్టర్ ఏ రమణారావు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.